హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. 400 ఎకరాలకు సంబంధించి ఈ భూమి యూనివర్సిటీదే అని విద్యార్థులు కొట్లాడడం జరిగింది. అటు ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం నుంచి కూడా చేయడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే ఇదంతా కూడా కోర్ట్‌లో ఉన్నది. స్టే ఇయ్యడం జరిగింది. 16 తారీఖు వరకు ఈ విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడొద్దు, రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఏ పనులు కూడా చేయొద్దంటూ కూడా కోర్ట్ నుంచి ఆహ్, దా కొన్ని అఫిడవిట్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు రీసెంట్‌గా మంత్రి కావచ్చు, ఎంపీలు కావచ్చు మాట్లాడుతా ఉన్నారు. దీన్ని రాజీవ్ గాంధీ పార్క్ మారుస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు విద్యార్థి స్టూడెంట్స్ అనేది ఒక్కసారి వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హెచ్‌సికి సంబంధించి. బ్రదర్ ఎట్లా చూస్తారు ఒక ఎంపీ మల్లు రవి వ్యాఖ్యలను? ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి, సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఈ విషయం పైన. అలాంటి సందర్భంలో కూడా ఎలాంటి ఆహ్, ఆహ్, సైలెన్స్‌గా ఉండాలి, తీర్పొచ్చేంత వరకి మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, అవి ఎఫెక్ట్ అవుతాయి, అది మేము కోర్టు నిర్ణయాన్ని మేము ధిక్కరించినట్టు అవుతుందని చెప్పేసి మినిమం నాలెడ్జ్ లేకుండా రాజకీయ పార్టీలో ఉన్న మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా వాళ్ళ అజ్ఞానానికి వదిలేస్తున్నాము. ఎందుకనంటే ప్రతి నిర్ణయం కోర్టు ఇస్తుంది. కోర్టు నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. కోర్టు నిర్ణయంతో సంబంధం లేకుండా కోర్టు నిర్ణయం ఎలా ఉన్నా కూడా మేము ఎకో పార్క్ కడతాము, రాజీవ్ పార్క్ చేస్తాము, ఇందిరా పార్క్ చేస్తామని చెప్పేసి అనడం అనేది సరైన వ్యాఖ్యలు కాదు. ఈ సమయంలో అనడం ఇంకా సరైన వ్యాఖ్యలు కాదు. దీన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీల మీద కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఈ ఏదైతే జరుగుతున్న పెద్ద ఉద్యమం ఉందో యూనివర్సిటీ ల్యాండ్ గురించి, దీన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంతవరకు వెనకడుగు వేయబోము. వాళ్ళు ఒక్క మాట వాళ్ళు మాట్లాడినా, ఒక్కడుగు వాళ్ళు ముందుకేసినా మేము వేలాది అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇంకో అంశము ఇక్కడ ఒక గొడవ సృష్టిస్తూ ఉన్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు తెలంగాణ డెవలప్మెంట్‌ని అడ్డుకుంటున్నారు అని చెప్పి మాటలు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఓన్లీ నార్త్ ఇండియన్ విద్యార్థులు ఉన్నారా ఇందులో? తెల ఈ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థులు ఉన్నారు. ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి సమస్య కావచ్చు, యూనివర్సిటీకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము ఎలాంటి ప్రాంతాలకు అతీతంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ముందడుగేసి ప్రతి ఒక్క విద్యార్థి కదులుతాడు. అంతేగాని ఈ ప్రాంతం సమస్యనా, ఆ ప్రాంతం సమస్యనా, విద్యార్థులు ఏ ప్రాంతం వాళ్ళు అనే సమస్య అనే ప్రశ్న మా దాంట్లో రాదు. కావాలని చెప్పేసి విద్యార్థులను విభజించాలి, విద్యార్థుల మధ్యలో చిచ్చులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇక్కడ ఉన్న విద్యార్థులు పిల్లలు కాదు, పెద్ద పెద్ద ఉద్యమాలను నడిపించే నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి తయారైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా విద్యార్థులందరూ ఏకతాటిగా ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ యూనివర్సిటీ ల్యాండ్ను తిరిగి పొందడానికి ఉద్యమం తీసుకున్నారు. లాస్ట్ వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది. మొదటగా ఇండస్ట్రియల్ తీసుకొస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, పరిశ్రమలు తీసుకొస్తాము, ఐటీ కడతామని ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు మాట్లాడారు. ఆ తర్వాత ఈ వివాదం ఏదైతే జరిగిందో ఇన్ని రోజుల నుంచి 10-15 రోజుల నుంచి, ఒక నెల రోజుల నుంచి జరిగిన తర్వాత మళ్ళీ ఎకో పార్క్ కడతాము, మేము డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. మొదట అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇవన్నీ చర్చలు పక్కదారి పట్టించడానికి మాత్రమే చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఎకో పార్క్ కడతాం అనడానికి ఇక్కడే నీకు ఇది లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడితే సరిపోతుంది. నువ్వు పెద్దగా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ప్రతి ప్రాంతంలో కూడా పార్కులు ఉన్నాయి, అవి ఉన్నాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే, వాటిని కాపాడితే, వాటిని సరైన మార్గంలో పెడితే సరిపోతుంది. కానీ నువ్వు లేనివన్నీ క్రియేట్ చేసి ఇది చేస్తే అది సరైన వ్యాఖ్యలు కాదు. యూనివర్సిటీ గురించి మాట్లాడినా కూడా విద్యార్థులు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం మీరేదో మాట్లాడితే మీ ఊకదంపుడు మాటలకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. నిజంగా ముఖ్యమంత్రి కూడా ఇదే మాట మీద నిలబడితే ఈ ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇదే యూనివర్సిటీ బోర్డు ముందట గోతి దోడి మరి పాతి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే నువ్వు ఇది తప్పితే ఇంకోటి తప్పితే ఇంకోటి, అసలు ఏముంది వీళ్ళకి? ఒక వాదన, ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుందంటే దాన్ని దాటించడానికి ఇంకొక వాదన, దాన్ని దాటించడానికి ఇంకొక వాదన తీసుకొస్తే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ సామాన్యమైన విద్యార్థులేం కాదు. అంతవరకు వస్తేగిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదే యూనివర్సిటీ ముందర గోరు కడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎకో పార్క్ని ఎందుకు వద్దంటా ఉన్నారు? ఏం చెప్తారు ఫైనల్గా? ఎకో పార్క్ చేయడానికి ఈ ప్రాంతమే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే గొడవ జరుగుతుందో ఈ ల్యాండ్ తిరిగి యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి అంటే
ఓకే యూనివర్సిటీ బయోడైవర్సిటీ అనే వాదన తీసుకొస్తున్నారు కదా, యూనివర్సిటీ మొత్తం తీసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓ వాదన వస్తుంది, ఎందుకంటే మొత్తానికి ఎసరు పడుతుంది కదా, సో అట్లీస్ట్ 400 ఎకరాలైనా పోనిస్తారేమో అనే ఒక ఒక ప్రశ్న విద్యార్థుల లోపల రావాలనే కోణంలో మాత్రమే ఇట్లాంటి. 1600 ఎకరాల్లో కొడతామంటూ అదేవిధంగా ఎంపీ కూడా మాట్లాడినట్టు కనబడతా ఉంది. అది అవ్వని పని, అది మీ కలగానే ఉంటుంది, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. యూనివర్సిటీ విద్యార్థులు దాన్ని అంగీకరించరు తీవ్రంగా. టీఎన్జిఓ కాలనీలో రోడ్డు కట్టడానికి 1800 ఎకరాల భూమినే పోనివ్వడానికి మేము సిద్ధంగా లేకుండే, నువ్వు 400 ఎకరాలు అన్నావు, దాన్ని కూడా మేము అసలు ఇంచు కూడా పోనివని చెప్పేస్తున్నావు. ఇప్పుడు మొత్తానికి 1600 ఎకరాల భూమిలో ఎకో సిస్టమ్ అని చెప్పేసి యూనివర్సిటీ పేరుని దిగజార్చడానికి, ఇంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని అక్కడికి షిఫ్ట్ చేస్తాం ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం అని చెప్పేసి అనడము, అది నిజంగా విద్యార్థులు ఊరుకుంటారు అని చెప్పేసి అనుకోవడం నిజంగా మీ అజ్ఞానమే. అది యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మాత్రం బట్టి విక్రమార్క కావచ్చు, దుద్దుల శ్రీధర్బాబు కావచ్చు, మీ దిమాగ్లో ఉన్న మీ బుర్రలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన జ్ఞానభూమి ఇది యూనివర్సిటీ. అట్లాంటి యూనివర్సిటీలను ఇంత పేరున్న యూనివర్సిటీలను మీరు ఎక్కడికో షిఫ్ట్ చేస్తాము, ఎక్కువ పార్కులు కడతాం అని చెప్పేసి అంటే విద్యార్థులు ఎవరు దీన్ని అంగీకరించారు, తీవ్రంగా రాలేదు. కానీ కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సో ఫైనల్గా ఒక అంశం ఫైనల్గా మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ జింకలు లేవు, ఏమీ లేవు, అసలు ఇట్లాంటి వన్యప్రాణులు లేవని స్టార్టింగ్లో ముఖ్యమంత్రి గారు అన్నారు. నిన్ననో మొన్ననో కుక్కలు పట్టినటువంటి పరిస్థితి జింకని. అసలు మీరు ఒక విద్యార్థిగా ఎప్పుడైనా చూసారా జింకల్ని కావచ్చు, వాటి అన్నింటి నెమళ్ళు కావచ్చు, నిజంగా ఉన్నాయా లేవా, లేకపోతే నిజంగానే ఇక్కడ ప్రభుత్వం అన్నట్టు ఎవరైనా సృష్టిస్తూ ఉన్నారా, గ్రాఫిక్స్ ఏమైనా జరుగుతూ ఉంది ఇక్కడ? దాదాపు నేను ఈ క్యాంపస్లో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నేను జింకల్ని ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు చూసాను. నేను జింకలు కానీ, నెమళ్ళు కానీ, కుందేళ్ళు కానీ, ఒక ముళ్ళ పందులు కానీ, అడవి పందులు కానీ, చాలా రకాల జంతువులు ఉన్నాయి. ఒకటి కాదు 2 కాదు, కెమెరాలకు చిక్కుతున్నవి మాత్రం కొన్ని మాత్రమే, ఇంకా చిక్కనివి చాలా ఉన్నాయి. మా విద్యార్థులు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా యూనివర్సిటీ సెక్యూరిటీ రికార్డ్ చేసే కెమెరాల నుంచి కూడా తీసుకోవచ్చు. అట్లాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ సింపుల్గా మీరు ఎలాంటి డాటా లేకుండా అక్కడ ఏమీ లేవని చెప్పడం అనేది అది సరైనది కాదు. మేము అదే ఇదంతా గ్రాఫిక్స్ ఎక్కడో జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి అంటున్నారు. మేము అదే చెప్తున్నామన్నా, మీకు అంత నమ్మకం ఉంటే రండి మాతో పాటు, మేమే విద్యార్థులను తీసుకెళ్ళి మీకు చూపిస్తాము, ఆ బాధ్యత మాదే. అయినా కూడా మీకు నమ్మకం రాకపోతే రండి, మీరు యూనివర్సిటీకి మేము సాధారణంగా వెల్కమ్ చెప్తున్నాం, మీరు వస్తే మిమ్మల్ని తీసుకుపోయి చూపించే బాధ్యత కూడా మాదే. అయిన తర్వాత కూడా మీరు మాట్లాడే అవకాశం మీకు రాదు కూడా. ఆల్రెడీ ఉద్యమం తీసుకున్నాము. ఉద్యమం ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మేము ఇంకా పెద్ద ఉద్యమం ఎలా చేయాలి, దీని ఫర్దర్ యాక్షన్ ఏంటి అని చెప్పేసి మేము ఆ ప్లానింగ్లో ఉన్నాము. కోర్టు తీర్పు ఎలా వచ్చినా కూడా యూనివర్సిటీకి దక్కేంత వరకు మాత్రం చివరి నిమిషం వరకు కూడా విద్యార్థులు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది.